సినిమా రంగంలో మెరవాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరి వెనుక ఎన్నో కన్నీళ్లు మరెన్నో కష్టాలు దాగి ఉంటాయి. సినిమాల్లో ప్రయత్నాల కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన కొత్తలో సుదర్శన్ కు ఎదురైన అనుభవాలు చాలా దారుణంగా ఉండేవి. యూసఫ్ కూడా బస్తీలో ఒక చిన్న ఇరుకు గదిలో నలుగురు స్నేహితులతో కలిసి ఆయన ఉండేవారు. కనీసం లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేక వాటిని నిలబెట్టి సర్దుకుంటూ నిద్రపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ గదికి అయ్యే 5,000 అద్దెని చెల్లించడం కూడా వారికి గగనమైపోయింది. సమయానికి అద్దె కట్టకపోవడంతో ఎదురైన అవమానాలు, దానికి తోడు నీటి సమస్య వారిని మరింత వేధించాయి. ఓ వైపు నీటి ఇబ్బంది తీవ్రంగా ఉన్న ఓనర్ను అడిగే ధైర్యం లేక ఇబ్బంది పడేవారు. ఉదయం వేళ కనీసం ఫ్రెష్ అవ్వడానికి కూడా నీళ్లు లేకపోవడంతో ఎలాగోలా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉదయం 10 గంటల వరకు ఎదురు చూసేవారట. పక్కనే ఉన్న బిగ్ బజార్ మాల్ తెరిచిన వెంటనే అక్కడ వాష్రూమ్ ఉపయోగించుకోవడానికి వెళ్లే వాళ్ళమని సుదర్శన్ ఆనాటి దీనస్థితిని గుర్తు చేసుకున్నారు. నటుడు సుదర్శన్ కెరీర్ బ్రేక్ ఇచ్చిన చిత్రం కుమారి 21F. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో ఆయన విరిగి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ లో ఒకరిగా మారిన సుదర్శన్ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని పట్టుదలతో శ్రమించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్న సుదర్శన్ ప్రయాణం ఎందరో నూతన నటినట్లకు స్ఫూర్తిదాయకం.